ఎంత మ్యాంగో అది మామిడి మామిడి ఇది ఇది కవర్స్ దేనికోసం కట్టారంటే మామూలుగా రైతులు ఇన్నాళ్ళుగా మన రెగ్యులర్ గా ఏం చేశారంటే చెట్టు నుండి నేచురల్ గా వదిలేసేవారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆ ఫ్రూట్ ఫ్లై అని ఒక ఇది ఉంటది, దానికి ఎక్కువ ఎగసిపెట్టి డ్యామేజ్ ఫ్రూట్ ఫ్లై మనకి చేతికి వచ్చే టైంలో ఏమవుతుందంటే వర్షాలు పడినా ఏం పడినా అది ఎగసిపెట్టి అది మొత్తం డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. హార్వెస్టింగ్ టైంకి మొత్తం మన రైతులన్నీ నష్టపోతాం. ఇప్పుడు మన కొత్తగా టెక్నాలజీ వల్ల ఏమొచ్చిందంటే ఇప్పుడు కంపెనీలు ఇప్పుడు ఫ్రూట్ కవర్ అని ఒకటి వచ్చింది. ఫ్రూట్ కవర్ ఏంటంటే మనకి చిన్న చిన్న మన కాయ సైజు చిన్న ఏర్పడుతుంది కదా, 1 month 2 month లో కొంచెం కాయ సైజ్ అయినప్పుడు ఈ కవర్ కానీ మనం కట్టుకున్నాం అనుకో, ఓకేనా, ఈ కవర్ కట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ ఏమి ఉండదు. ఫ్రూట్ దానికి ఫ్రూట్ కి దేనికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. మనకి హై క్వాలిటీ వస్తుంది. మార్కెటింగ్ కూడా మంచి డిమాండ్ వస్తుంది మనకి ఏది కవర్ కట్టడం వల్ల. ఓకే, దీనికి దానికి తేడా ఏంటంటే మనం ఫ్రూట్ కవర్ కట్టిన దానికి చూడు షైనింగ్ ఎంత కలర్ కనబడుతుంది. కవర్ లేని ఒకసారి చూద్దాం మనం. ఓకే, కవర్ లేని ఒకసారి చూపిస్తాను. కవర్ లేని చూడు ఎట్లా ఉంది. ఇదేమైందంటే ఎండకి సన్ లైట్ డైరెక్ట్ పడడం వల్ల వన్ సైడ్ కలర్ వచ్చింది, వన్ సైడ్ కలర్ రాలే. ఓకే, తర్వాత చిన్న డ్యామేజ్ ఉన్న కూడా ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇవి చిన్న చూసి చూడు, ఈ రఫ్ ఉండే సార్ క్వాలిటీ సరైన క్వాలిటీ కాదు, ఎక్కువ రఫ్ అయ్యి ఇప్పుడు డ్యామేజ్ కూడా చూడు రఫ్ అయ్యి అనమాట. అలాగే ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఒకటి, ఓకేనా, ఫంగస్ అన్ని చేరుతాయి అన్ని. ఓకే, మన కవర్ ఓపెన్ చూపిస్తా చూడు ఒకసారి. ఓకే, చూడట్లా హై క్వాలిటీ అనమాట. ఇప్పుడు కవర్ కట్టండి, కవర్ కట్టింది దానికి రెండింటి తేడా నువ్వే చూసుకో. చాలా బాగుంది. దీనివల్ల ఏంటంటే మనకి మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ వస్తుంది, ప్రైస్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. దీని మీద ఒక ఇప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా మనం అమ్ముకున్నా సరే కొంటారు, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది. సో మనకు కూడా ఫ్యూచర్ లో మార్కెటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నమ్మకం ఉంటుంది అన్నమాట. సరైన క్వాలిటీ ఇస్తారని మనకు ఒక ఉంటుంది. కవర్ కట్టుకోవడం వల్ల చాలా యూజింగ్ ఉంటుంది. ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్. మన ఇంకోటి ఆర్గానిక్ కవర్ కట్టమంటే ఎటువంటి స్ప్రే ఉపయోగాలు ఏంటి కవర్ కట్టడం వల్ల? అయితే కవర్ కట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అన్నట్టు నీకు ఒక డౌట్ వచ్చింది, ఇది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని. కవర్ కట్టడం వల్ల ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ గా మనం చేయొచ్చు, 100% మనం చేయొచ్చు. మెడిసిన్స్ ఎందుకంటే మన కవర్ కట్టడం వల్ల ఎటువంటి స్ప్రే మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, షైనింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటది, మార్కెటింగ్ డిమాండ్ ఉంటుంది. మనం ఒక స్ప్రే చేయడం అసలు డౌట్ మనకు అవసరం లేదు. ఓపెన్ ఉంటే మాత్రం కంపల్సరీ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 50% మినిమం డ్యామేజ్ అయ్యాల్సి ఉంటుంది ఫ్రూట్ ఫ్లై వల్ల. సో దానివల్ల కూడా మనం కవర్ పెడుతూ కూడా ఈ చెట్లన్నీ కూడా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుండాలి అన్నమాట. న్యూట్రియంట్స్ ఏమైనా ఉంటే మన జీవం అట్లా వేసుకుంటూ వేస్తే సరిపోతుంది. ఇంకా దీనివల్ల దిగుబడి ఏమైనా పెరుగుతుందా? దీనివల్ల దిగుబడి పడుతుంది. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ చెప్పినాం కదా, ఎస్టిమేట్ స్ప్రే కూడా అవసరం లేదు. ఒక డైరెక్ట్ గా కాయ మీద పడదు, అటువంటిప్పుడు డ్యామేజ్ అవ్వదు. ఇంకోటి రైనింగ్ సీజన్ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఉండేటప్పుడు ఆ ఫ్రూట్ ఫ్లై ఉన్నప్పుడు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది మన ఫ్రూట్. సో మనం కట్ చేసే టైంకి సరైన క్వాలిటీ రాదు. సో రెయిన్ వల్ల కూడా మనకి ఈ కవర్ అనేది రక్షణగా ఉంటుంది. మనకి రెయిన్ వల్ల కానీ క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఏంటంటే వర్షాలకి మన గాలి తగిలా చూడు, మనం ఇక్కడ ఒకసారి మన గాలి గట్ట తగిలే మామూలుగా ఉన్న కాయలు అయితే పడిపోతాయి. ఇట్లా అనుకునే సేఫ్టీ అనమాట మనకి కవర్ ఉండడం వల్ల. ఎందుకంటే దీనికి కవర్ తో కట్టేసి చిన్న జే వైర్ అనేది లాక్ ఉంటుంది అన్నమాట. సో ఈ స్టెమ్ తో స్పాట్ అది కూడా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రూట్ కి మన స్ట్రెంత్ బాగుంటుంది అన్నమాట. సో మనం కవర్ వేసుకున్నాం అంటే హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట. కవర్లు ఎవరు ఇస్తారు? కవర్లు మనం బుక్ చేస్తాం. మనం మ్యాంగోస్ చూడు ఎట్లా ఉన్నాయని కవర్లు కట్టి. ఓకేనా, అది ఇదేంటి? ఓ అదేంటంటే ఇప్పుడు మనం మ్యాంగోస్ కవర్ ప్రొడక్ట్ చేస్తున్నాం కదా, దీనికి ఏంటంటే మనము అన్నిటికి మనం చేయలేము. ఎందుకంటే మనకి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కొంచెం చేయగలము, వీలైనంత వరకు కొంచెం చేయగలము. సో దీనికి మనం ఎంత చేయగలం చేసిన తర్వాత కూడా ఇంకా మనకు డౌట్, ఎందుకంటే మన హై క్వాలిటీ రావాలి కాబట్టి ఇదేంటి ఫ్రూట్ ఫ్లై డబ్బా అంటారు అన్నమాట. ఇప్పుడు ఫ్రూట్ ఈ డ్యామేజ్ చేసే ఫ్లై ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే చూడు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇందులో మెయిల్స్ వచ్చేస్తాయి.
చూడలేము. ఓకే. సో మనం ఇది పెట్టుకున్న వాళ్ళు ఏమంటే ఇది చూడు, మనం ఎన్ని ఫ్లైస్ మనం కంట్రోల్ చేయగలం. యా. ఓకే. సో దీన్ని చేయడం వల్ల ఏంటంటే మినిమం 50% మన ఫ్రూట్ ఫ్లై అని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. మన కవర్ కట్టిన తర్వాత ఇంకా మన కవర్ కట్టిన ఏదైతే ఫ్రూట్ ఉందో దాన్ని కూడా మనం రక్షించుకునే విధంగా ఈ ఫ్రూట్ ఫ్లై డబ్బా అనేది మనం కట్టడం జరిగింది. దీనివల్ల కొంచెం మనం 100% కంట్రోల్లోకి తేగలం మనం, కవర్ ప్లస్ ఫ్రూట్ ఫ్లై. సో దీనివల్ల 100% యూజ్ ఉందన్నమాట రైతులకి. ఓకే. ఇప్పుడు మనం చూసా కదా ఇప్పుడు ట్రాప్. సో మన ఈ మ్యాంగోకి ఈ ఫ్రూట్ కవర్ వల్ల ఈ ట్రాప్ వల్ల ఫ్రూట్ ఫ్లై ట్రాప్ రక్షణ పెట్టడం వల్ల 99% మనం డ్యామేజ్ అవ్వకుండా క్వాలిటీగా ఫుడ్ తీసుకుని డ్యామేజ్ అవ్వకుండా క్వాలిటీగా మనం ఫ్రూట్ తీసుకోవచ్చు అనమాట. మార్కెట్కి ఎటువంటివి ఉండదు. సో ఇప్పుడు నువ్వు ఒకసారి ఫ్రూట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే. మనం న్యాచురల్గా మనకు ఆర్గానిక్గా పండించింది. వావ్, స్వీట్గా ఉంది పండు. ఎట్లా బయటగా మన మార్కెట్కి దీని ఫ్రూట్కి చాలా బాగుంది ఫ్రూట్ క్వాలిటీ. ఎందుకంటే మనం ఎటువంటి స్ప్రేలు కూడా ఎటువంటి అవసరం లేదు. ఫ్రూట్ ఒకటి కవర్ ఒకటి ఫ్రూట్ ఫ్లై వల్ల కంట్రోల్ చేయొచ్చు అనమాట. స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.